హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అయితే ఇంట్లో ఉన్న వాటితోనే మనము చాలా విధాలుగా చాలా టిప్స్ అనేది వాడొచ్చు అనమాట. మరి అలాంటి కొన్ని టిప్స్ నాకు తెలిసినవి మీతో షేర్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. అయితే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా 2 అగ్గిపెట్టెలు అనమాట. అయితే ఒక ఖాళీ బాక్స్, అలాగే ఇక నిండు ఉంటుంది కదా, అలా మ్యాచ్ బాక్స్ తీసుకొని అలా రెండింటిని అంటించాలన్నమాట. గమ్ అయినా లేదంటే ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మనం నెక్స్ట్ దానికి కూడా ఇలా వాడుకోవచ్చు. ఇక అలా ఇప్పుడు ఒక పుల్ల తీసుకొని మనము ఇక వెలిగిస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అగ్గిపుల్లతో. సో అలాగే వెలిగించిన తర్వాత అక్కడిక్కడ పాడేస్తూ ఉంటాము, ఇంటంతా చెత్త అవుతూ ఉంటుంది కదా, మళ్ళీ మనం ఊడ్చుకోవాల్సిందే. అందుకనేసి సో అలా వేసేస్తే ఇంకా మన చాలా క్లీన్గా ఉంటుందన్నమాట మన కిచెన్ కూడా. ఓకేనా, ఇది ఫస్ట్ టిప్. ఇప్పుడు సెకండ్ టిప్ ఫ్రెండ్స్, రబ్బర్ బ్యాండ్ చూడండి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో మనకి. అసలు జస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే చాలు, ఎన్ని విధాలుగైనా మనము యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మన పేస్ట్ డైలీ వాడుతూనే ఉంటాం కదా. ఇక బ్రష్ కూడా మన ఇంట్లో ఇంకా కంపల్సరీగా ఉండాల్సినవే కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఉదయం లేవగానే. సరే, ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలన్నమాట. 2 బ్రష్లని కలిపి 2 సైడ్స్ రబ్బర్ బ్యాండ్ని అలా పెట్టాల్సి ఉంటుంది. రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే థ్రెడ్ అయినా సరే, మనము ఇలా థ్రెడ్ అయితే కంపల్సరీగా ఉంటుంది కదా మన ఇంట్లో. సో నేను అందుకని మీకు 2 విధాలుగా, అంటే 2 వేస్లో చూపిస్తున్నాను అనమాట, 2 విధాలుగా. అలా రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఇలా ఒక దారమైన తీసుకొని ఇలా కట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా గట్టి కట్టేసుకున్నాం అనుకోండి. చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇవన్నీ మనకి తెలియదు అసలు, మనకి ఇలా చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. సరే, మరి అదిగోండి మనం చాలా కష్టపడుతూ ఉంటాము, పేస్ట్ అయితే అటు ఇటు అవుతూ ఉంటుంది కదా. ఇక ఏం లేదు, అలా రబ్బర్ బ్యాండ్ 2 సైడ్స్ పెట్టేసుకొని ఇక దాంట్లో పేస్ట్ పెట్టేసి ఇలా గట్టిగా అన్నాం అనుకోండి. గట్టిగా అంత కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ మెల్లిగా ఇలా అంటూ ఉంటే పేస్ట్ మొత్తం ఒక్క దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇక చివర్లో అయితే మనము ఒక్కోసారి ఇక ఇంట్లో కొత్త పేస్ట్ లేనప్పుడు అయితే చాలా కష్టపడుతూ ఉంటామన్నమాట మొత్తం దగ్గరికి రావడానికి. అయితే ఇలా చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనము థర్డ్ టిప్కి వెళ్దామా ఫ్రెండ్స్. అయితే ఇక బెల్ట్ కారణంగా అయితే ఈ బెల్ట్ వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామంది. స్కూల్ పిల్లలు అయినా సరే స్కూల్కి వెళ్ళేటప్పుడు. సో చూడండి ఒక్క రబ్బర్ బ్యాండ్ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇక అలా ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ మనం బెల్ట్కి పెట్టేయాలి. ఆ తర్వాత ఇక నార్మల్గా బెల్ట్ ఎలా పెట్టేసుకుంటామో నడుముకి అలా బెల్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏంటి అంటే ఇదంతా ఎక్స్ట్రా కదా ఫ్రెండ్స్, మరి కాదైతే మనకు పెట్టడానికి వీలుండదు, అలా ఊగుతూ ఉంటుంది. అందుకు రబ్బర్ బ్యాండ్ని అక్కడికి తీసుకొని వచ్చేసి ఇక అలా రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తే అయిపోతుంది. అంతే, చూడండి ఎంత ఈజీయో. ఇప్పుడు ఇంకో టిప్ చూద్దాం. చూడండి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఒక రబ్బర్ బ్యాండ్. ఇదిగోండి అసలు చాలా టైట్గా ఉంది, నాకు తీయడానికి అసలు రావడం లేదు, అవునా. సో ఈ మూత అంటే వస్తుంది, కానీ కొన్ని క్యాప్స్ అయితే మనకి తీయడానికి చాలా కష్టంగా ఉంటాయి. సో అలాంటి వాటికి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టి అలా మనకి అంటే స్కిప్ అవ్వకుండా, అంటే జారిపోకుండా ఉంటుందన్నమాట చెయ్యి. సో ఈజీగా మనకి జారిపోకుండా ఈజీగా తీసేస్తూ ఉంటాము. ఇంకో టిప్ ఏంటి అంటే ఫ్రెండ్స్, అదిగోండి మనము నార్మల్గా అయితే ఏమన్నా కట్ చేస్తూనే ఉంటాం కదా, డైలీ కట్ చేసినప్పుడు అయితే చెత్త అటు ఇటు పడుతూ ఉంటుంది. సో మళ్ళీ అదంతా ఎత్తాలి అంటే చాలా చిరాగ్గా ఉంటుంది, నాకైతే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. సో అలా కాకుండా ఇలా ఒక కవర్ పెట్టేసి, కింద కవర్ పెట్టేసి ఇక మొత్తం కట్ చేసినవన్నీ దాంట్లో వేసేసుకున్నాం అనుకోండి. ఇలా చూడండి నేను ఆనియన్ కట్ చేస్తున్నాను కదా, ఇక ఆనియన్ అంతా కట్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అయిపోయి ఇలా కవర్ తీసేస్తే ఇక చూడండి అసలు కింద ఏం చెత్త లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మన టిప్స్. ఈ టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్